బ్రేకింగ్లో చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాద బాధితులను ప్రజాప్రతినిధులు పరామర్శించారు. నిన్న జరిగిన ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, జీవితాంతం భరోసా కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఘటనపై కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు విశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. సడన్లీ లాస్ట్ అయ్యేటప్పుడు నేను ఇంకా 17 గంటలు వచ్చింది. 17 బ్యాక్ సైడ్ ఇప్పట్లేదు ఇటాలియన్స్ లోపు ఇటాలీలో బయట ఉన్నాము. లేదండి 4 ఇయర్స్లో బ్యాటిల్ పడలేదు. బ్యాటిల్ పట్టి కాకపోతే ఏముంటుంది 65 35 to 45 మధ్యలో లాస్ట్ అయ్యింది. సడన్లీ లాస్ట్ అయ్యేటప్పుడు నేను ఇంకా 17 గంటలు వచ్చింది. 17 బ్యాక్ సైడ్ ఇప్పట్లేదు ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రస్తుతానికి మంత్రులు ఏపీ మంత్రులు అంతా కూడా పరామర్శించారు. వచ్చి ఆల్రెడీ ఎటువంటి భరోసా ఇచ్చారు, అలాగే ఏం చెప్తూ ఉన్నారు బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే వారి సన్నిహితులు కావచ్చు? కిరణ్, వినబడుతోందా? ఓకే రమణ, ఓకే. బాధిత కుటుంబ సభ్యులు ఏమని చెప్తూ ఉన్నారు, అలాగే ఆల్రెడీ మంత్రులంతా కూడా వచ్చి పరామర్శించారు అండ్ ఎటువంటి భరోసా ఇచ్చారు వారికి? రమణ, ఏదైతే నిన్న జరిగినటువంటి ప్లాంట్ ఇష్యూకి సంబంధించి ఇప్పటికే 8 మంది చనిపోయిన నేపథ్యంలో ఘటనా స్థలితో పాటు ఇటు కేజీహెచ్ లో మార్చి వద్దకు ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అదేవిధంగా మిగిలిన మంత్రులందరూ కూడాను నిన్న అర్ధరాత్రి అక్కడికి కుమారస్వామి, కేంద్ర స్టీల్ మంత్రి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సహాయ మంత్రి శ్రీనివాసరావును కూడా విజిట్ చేయడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే కార్మికులకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి స్పష్టమైనటువంటి భరోసా అయితే ఇటు కూటమి సర్కార్ అయితే ఇస్తున్న పరిస్థితి. ఇప్పటికే మనం చూసుకుంటే స్టీల్ ప్లాంట్ కి పవన్ కళ్యాణ్ కూడా విజిట్ చేయడం జరిగింది. బాధితులను పూర్తిగా ఆదుకుంటాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఎవరు భయపడాల్సిన పని లేదని చెప్పి ఇటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పారు. అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ కూడా ఉన్నటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో 3 కార్మికులను కూడా పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లో ప్రెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే పరిస్థితి అయితే ఉంది స్టీల్ ప్లాంట్ జరిగిన ప్రమాదానికి సంబంధించి. అదేవిధంగా ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఇస్తారా అనే కోణంలో కూడా ఇప్పటికీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది.
చనిపోయిన కుటుంబాలకు 20 లక్షలతో పాటు క్షతగాత్రులందరూ కూడా 10 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి రావాల్సింది ప్రావిడెంట్ ఫండ్ కానీ గ్రాడ్యుటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి, అదేవిధంగా కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలతో పాటు క్షతగాత్రులందరూ కూడాను స్టీల్ ప్లాంట్ అని క్వార్టర్స్ ఉచితంగా ఇస్తాము. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను చదువు ఫ్రీగా చెప్పిస్తాం. ఇంకో పక్క కుటుంబంలో ఒకరికి ఖచ్చితంగా శాశ్వత ఉద్యోగం పర్మనెంట్ ఎంప్లాయీగా తీసుకుంటామని చెప్పి కేంద్రం కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇక మనం చూసుకున్నట్లయితే ఇటువంటి ప్రమాదానికి సంబంధించి ఇప్పటికీ ఆల్రెడీ కేంద్ర మంత్రి అనౌన్స్ చేసిన విధంగానే ఒక కమిటీని, త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ప్రమాదానికి గల కారణాలని చూస్తాము, 15 రోజులుగా ఒక నివేదిక కూడా తీసుకొస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టు స్టీల్ ప్లాంట్ ఇంతటి ఘోర ప్రమాదం జరగడం మాత్రం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి అని చెప్పి మంత్రులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మన ఏరియా ఉన్నప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ సంబంధించి కూటమి సర్కారు పూర్తి స్థాయిలో కార్మికులు జరిగినటువంటి నష్టం ఏదైతుందో దాన్ని అయితే ప్రాణాలను తిరిగి తేలేము కానీ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి భరోసా అయితే కల్పిస్తున్నారు. వాళ్ళని మనం విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. కేజీహెచ్ మార్చి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో శోక సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడాను లోకేష్ స్వయంగా కలిసి వాళ్ళకి భరోసా ఇస్తూ వాళ్ళని ఓదార్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకో పక్క చౌనీస్ లో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా కలవడం జరిగింది. రమణ, మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే కూటమి సర్కార్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అండగా ఉన్నాము అని చెప్పి మాత్రం ఒక రకమైనటువంటి భరోసాను కల్పిస్తూ వాళ్ళకి ధైర్యాన్ని అయితే పూర్తి స్థాయిలో నూరిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ కిరణ్. అదే పట్టుకో. విశాఖ స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాద బాధితులను ప్రజాప్రతినిధులు పరామర్శించారు. నిన్న జరిగిన ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు,